సినిమా ఓ కళ. కానీ అదే సినిమా గురించి ఓ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఏమంటున్నారు? ఈ వివాదంపై ఆయన అసలు ఏమన్నారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. సందీప్ రెడ్డి వంగ పేరు వినగానే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. భారీ స్థాయిలో హిట్ అయిన యానిమల్ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక దృశ్యాలు, భావోద్వేగపూరిత సన్నివేశాలు పెద్ద చర్చానీయాంశంగా అయ్యాయి. అయితే తాజాగా ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ సినిమాలు తీయకూడదు, ఇది సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని చెప్పడం ఇప్పుడు పెద్ద దుమారం రేపింది. అసలు సందీప్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎలా అనిపించాయి? ఈ వ్యాఖ్యల గురించి స్పందించిన సందీప్ రెడ్డి వంగ ఈ మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది. అసలు నేను ఏదో నేరం చేస్తున్నట్లు మాట్లాడారు అంటూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, ఆ వ్యాఖ్యలు పూర్తిగా అవసరం లేనివి, అత్యుత్సాహంగా అనిపించాయని చెప్పుకొచ్చారు. కేవలం ఈ విమర్శలపైనే కాదు, ఐఏఎస్ కావాలంటే ఒక విధమైన కోచింగ్ సిస్టమ్ ఉంటుంది. పుస్తకాలు, మార్గదర్శకులు ఉంటారు. కానీ ఒక మంచి దర్శకుడిగా ఎదగాలంటే, ఓ రచయితగా ఎదగాలంటే దీనికోసం ఎక్కడైనా కోచింగ్ సెంటర్ ఉందా? అసలు మనకు టీచర్ ఉంటాడా? మన సొంత కృషితోనే మనం ఎదగాలి అంటూ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎదగడం ఎంత కష్టం అనేది వివరించారు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు. యానిమల్ కు సీక్వెల్ గా యానిమల్ పాత్ తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీకి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. మరి ఈ 2 సినిమాలతో ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తారో చూడాలి. సందీప్ రెడ్డి వంగ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు ఏంటి? ఆయన మాటల్లో లాజిక్ ఉందా, లేకపోతే ఐఏఎస్ అధికారిని సమర్థించాలా? కామెంట్ చేయండి. మరిన్ని సినిమాటిక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.